స్థలం పహవసితే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురో పొలం పెట్టండి పొలం పిండి పెట్టండి అందులో ఫుల్గా ఎన్ని ఇంకా ఓం శుక్లాంబరధర విష్ణు శశివర్ణ చతుర్భుజం భవ సంచిత పాపవగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార బాష్పంతం విఘ్నరాజ మహం భజే ఏకదంతం స్వర్పకరణం గజవకృతం చతుర్భుజం పాశంకుచతురం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. ఆర్పకూడదు పొలం పెట్టాలి అది అగ్గిపెట్టి తీసుకురండి. అక్కడ ఉందా అగ్గిపెట్టమ్మా అగ్గిపెట్టి అక్కడ పెట్టారు అక్కడే ఉంటుంది వాళ్ళు ఇచ్చుకున్నట్టున్నారు. సమర్పయామి అత్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖ్య ఆచమనం సమర్పయామి 3 సార్లు ఈ నీళ్లు కూడా చల్లండి. ముఖ్య ఆచమనం సమర్పయామి చతుర్థోదక స్నానం సమర్పయామి స్నానాంతర ఆచమనం సమర్పయామి వస్త్రార్థం అచితం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామి నమః. వస్త్రార్థం అచితం సమర్పయామి. యజ్ఞం పవిత్రం పరమ పవిత్రం ప్రజాపతి తేజస్సాయితో ఆశ్రయ శ్రీ సత్యనారాయణ స్వామి నమః. వస్త్రార్థం అచితం సమర్పయామి. యజ్ఞ పవిత్రం అచితం సమర్పయామి. గంధాన్ని సింకించండి స్వామివారికి. శ్రీ సత్యనారాయణ స్వామి నమః. గంధం సమర్పయామి. శ్రీ గంధం సన్వాపనం విలేపన దుర్శాంతం స్మీర్త్యార్థం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. గంధం సమర్పయామి. గంధ సోపరి అలంకరణ అచితం సమర్పయామి. బాబాయ్ వస్త్రార్థం అచితం సమర్పయామి. పుష్పై పూజయామి. చిరు పువ్వు పెట్టండి స్వామివారి. పుష్పై పూజయామి. వ్రత సమయమందు మామయ్య గారిని అత్తయ్య గారిని ఆశీర్వదించి 30 కోట్ల వరకు సమర్పయామి. వారికి ఆయుష్యం మహాభాగ్యం 100 సంవత్సరం దీర్ఘమయం దీర్ఘాయుష్మాన్ బాబా. అమ్మ తల్లి బట్టలు ఇచ్చేవారుంటే రండి బాబా. వ్రతం మొదలు పెట్టేస్తున్నాం. మరి ఇప్పుడు దాకా గృహానికి సంబంధించిన పూజలు అన్నీ చేసాం. ఒరే తల్లి నువ్వు బట్టలు మార్చుకో బాబా. అమ్మ బట్టలు మార్చుకోమ్మా. బాబాయ్ మార్చుకోలేదు కదా. సరే ఎక్కడ కుడితీయ అమ్మా. ఇంకా బట్టలు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఓకే బాబాయ్ పసుపు రాసి కుంకుమ బట్టి పెట్టండి. వీరే సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మీ దేవి పసుపుకి గణపరాయి ఓం పద్మనాభాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం శ్రీ హరియే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభాభ్యం శుభే స్వామిముహూర్తే మహావిష్ణురాజ్య ప్రవర్తమానస్య అజ్జా బ్రహ్మనాథ్ విధి పరమేశ్వరాకల్పే వైకుంఠమనుత్రే కలిగే ప్రథమపాదే జంబూదే పేపర్వర్ష భర్తగంటే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ ఉభయ గోదావరి మధ్య దేశే సమస్త బ్రహ్మణ సన్నిధి వెలిగించాలి. వెలిగించిన అయ్యో ఇది ఇచ్చానా కుమారి
నిత్య శిరస్సు నిత్య మంగళాని భవంతు సమస్త శిరస్సు సన్మంగళాని భవంతు నీరాజనం రోహనాథం పంచవర్ష సమానత్వం తేజోరాశి వైరత్వం రోహానత్వం సూర్యస్సు ఆ జ్యోతిని కింద ఎట్టమ్మా మీరు జ్యోతి కూడా నమస్కారం చేసుకోండి నీరు సొక్క విడిచిపెట్టండి తల్లి జ్యోతి పైన నీరు సొక్క విడిచిపెట్టండి జ్యోతి పైన నీరు సొక్క విడిచిపెట్టి బాబా జ్యోతి నమస్కారం చేయండి నలుగురు కూడా చేసుకోండి ఓకే రైట్ అమ్మా అక్షతలు కాదు బాబా నువ్వు తీసుకో ఎదరికి వచ్చాయి బాబా ఎదరికి వచ్చాయి పుష్పత్రి పుష్పాలని స్వామివారికి సమర్పించండి చూడండి చక్కగా జబ్బులు తీసుకుంటాం యారకాల గురువుకి తెచ్చేసుకుంటాం డబ్బులు డబ్బులు ఎవరు వద్దటానికి బాబు బాబాయ్ దగ్గర పెట్టుకోవట్లేనే అక్కడ సరిపోతారా సోమవారం కదా అక్కడ సమర్పిస్తున్నారు బాబా అలాగే పోలే మంచి మంచి ట్యాక్స్ తెచ్చుకుంటున్నారా పొరపాటుకి గో ఇద్దరు ఒకసారి అడిగి ఇలా చూడండి కావాలి కుడికోళ్ళు ఆపడాలి కుడికోలు ఏంటి లోపల అంతే దాన్ని పెట్టుకుని వచ్చేయండి ఇంకెవరు తిరిగినా ఏం కాదండి ఇది ఆడింది గట్టిగా బాగుంటుంది ఇక్కడ